ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడి నిర్లక్ష్యంతో ఫార్మసీ విద్యార్థి మృతి చెందిన ఘటన నరసంపేట మండలం ముగ్ధంపురంలో చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామానికి చెందిన కొండలవాడి దత్తారెడ్డి లక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు అవినాష్ రెడ్డి ముగ్ధంపురంలోని జయముఖి కళాశాలలో డి ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాల ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం కళాశాలకు వెళ్ళి సాయంత్రం వచ్చాడు. హాస్టల్ పైన ఉన్న ట్యాంకులోకి నీరు ఎక్కించేందుకు నిర్వాహకుడు వివేక్ విద్యుత్ మోటార్ వద్ద విద్యార్థి అవినాష్ను వెంట తీసుకుని వెళ్ళాడు. నీరు పైకి ఎక్కకపోవడంతో మోటార్ స్విచ్ ఆఫ్ చేయకుండానే విద్యార్థితో లెవెల్ వాటర్ పైపు పోయిస్తుండగా విద్యుతాఘాతం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అవినాష్కి తోటి విద్యార్థులు కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేశారు. అనంతరం హాస్టల్ నిర్వాహకుడు వివేక్ మరో విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై 3 కిలోమీటర్ల దూరంలోని చంద్రరావుపేటలోని ఓ ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ వైద్యుడు లేకపోవడం తిరిగి ముగ్ధంపురంలోని మరో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. అవినాష్ రెడ్డి మృతికి హాస్టల్ నిర్వాహకుడి నిర్లక్ష్యం కారణమంటూ తోటి విద్యార్థులు ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే బతికేవాడన్నారు. 4 రోజుల క్రితం కళాశాలలో చెల్లిన అవినాష్ హాస్టల్లో భోజనం బాగుండదు లేదని మరో హాస్టల్కి వెళ్తానని చెప్పాడని, ఖాళీ చేయాలంటే మరో 2 నెలలకు అదనంగా ఫీజు చెల్లించాలని నిర్వాహకుడు అన్నంతో ఆ ఆలోచన విరమించుకున్నాడని స్నేహితులు వాపోయారు. ఇది కథ చూడండి ఎంత ఘోరమో.